హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. అమ్మ చేసిన నేతి అరిసెలు ప్రాసెస్ ఏంటో అమ్మని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ 2 కిలోల అరిసెలకి. ముందు రోజు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని వడిగట్టుకోవాలి. తర్వాత బియ్యాన్ని ఇసురుకోవాలి. ఇసిరిన తర్వాత ఇలా జల్లెడ పట్టుకోవాలి, పక్కనుంచుకోవాలి. తర్వాత మనం 2 కిలోల బియ్యానికి 1.5 కిలోల వరకు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా ముద్దలు లేకుండా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఈ బెల్లాన్ని మనం దేంట్లో అయితే పాకం పట్టాలి అని అనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకోవాలి. బెల్లం మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. కన్ఫామ్గా పాకం వచ్చే వరకు బెల్లాన్ని ఉడికించాలి. ముదురు పాకం రావాలి. గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ ఉండాలి. బెల్లం ముద్దలన్నీ కరిగి ముదురు పాకం రావాలి. అండ్ ఈ పాకంలో మనం నువ్వులను వేసుకోవాలి. నువ్వులని వేయించి పక్కనుంచుకుందాం. బెల్లం మరుగుతుందండి. పాకం వస్తుందో లేదో ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని బెల్లం మరుగుతున్నప్పుడు కొద్దిగా స్పూన్తో తీసి ప్లేట్లో వేసి చూసుకోవాలండి. ప్లేట్లో వేసిన తర్వాత అది బాల్లా అయితే పాకం వచ్చినట్టు. కన్ఫామ్గా ఇలా చూసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఉండలుగా రావాలి. పాకం వచ్చిందండి. ఇలా కలుపుతున్నప్పుడు నువ్వులను దీంట్లో వేసుకోవాలి. నెయ్యిని కూడా మిక్స్ చేయాలి. ఇందులో మనం 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో నెయ్యిని తీసుకోవాలి. బెల్లం పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం తీసి పక్కనుంచుకున్న పిండిని దీంట్లో కలుపుతూ ఉండాలి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి గట్టిపడుతుంది. ఆ గట్టిపడిన పిండిని అరిసెలు చేయాలి. ఈ పిండిని చలివిడి అంటారు. ఈ పిండిని తీసుకొని చిన్నని పూరీలా వత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. తర్వాత అరిసెల పీటతో దానిని ప్రెస్ చేయాలి. అప్పుడు ఆయిల్ కిందికి జారుతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన అరిసెలు తయారైపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.